ఆయన పనివారైన శిష్యులకు అప్పగించి వీధి సువార్తగా మీరు ప్రకటించండి. సమస్త జనులను బాధ్యత భారంలో ఉన్న వారిని సత్యాన్ని గుర్తు చేయమని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, గొప్పవాడు. అందుని బట్టి దేవుని యొక్క జనాంగమ ఈ యొక్క వర్తమానము మనం నారాయణ మోసిన ప్రభువైన యేసుక్రీస్తు ఏ భారములో ఏ బాధ్యత కలిగి వేదన పడుతున్నావో నా ప్రియ చెల్లి, తమ్ముడు, అక్క అని ఈ చక్కని స్వార్థ మన ఈదికి వచ్చి ఉంది, మన ప్రాంతానికి వచ్చి ఉంది. మన మధ్యన ప్రభు పనివారు ప్రార్థిస్తూ ఉన్నారు కనుక ఈ సమయమందు ఈ స్వార్థమానం విని ఆ వాక్యాన్ని కనుగొని దేవుని రాజ్యానికి అర్థగలిగిన బిడ్డగా ఉండాలంటే ఈ స్వార్థమానమును మనం ఎంతైనా నీటకు వేగులమై ఉండాల. అందుకు నా ప్రభు అంటూ ఉన్నాడు, సమస్త భారం మోస్తున్న ప్రజలారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతిని కలగజేస్తాను. నేనే సత్యమును జీవమును మార్గమునై ఉన్నానని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన వాగ్దానం చేస్తాడు. మార్గమై ఉన్న ప్రభుని మనం తెలుసుకోవాలంటే ఆ సత్యాన్ని మనము ప్రేమించి ఆ జీవాన్ని మనము అనుసరించి ఆ మార్గమున నడుటకు మనమందరము మార్పు చెందాల. మార్పు అనగా ఆయన శిలువ స్వార్థ మానవులో ఆయన కలవరిలో కాల్చిన రక్తము పరిశుద్ధమైంది. ఆ రక్తములో కడగబడిన ప్రతి ఒక్క వ్యక్తి రాబోయే ఉగ్రత తప్పించుకున్నటకు నా ప్రభు మనకు అందరికీ ఆధారమయ్యించడు. అందుకు దేవుని యొక్క జనాంగమా, ఈ మార్మల ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ఒక చక్కని స్వార్థమానము దేవుడు మన మధ్యకు వచ్చి ఉన్నాడు. ఆ స్వార్థమానం విన్న ప్రతి వారు మన జీవితాలు బాగుపడాలన్నా, మన కుటుంబాలు ఆస్వాదించబడాలన్నా, దేవుని రాజ్యానికి మనం అర్హత కలిగిన బిడ్డలుగా ఉండాలన్నా ఆ యొక్క వాక్యమును సత్యమును విని జీవమును మనం కనుగొని మార్గమున తండ్రి వద్దకు చేరటానికి సిద్ధపాటు కలిగి ఉండాలా. దేవుని స్తోత్రం. ఆ రీతిగా ప్రభునందు